నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ ఒకసారి రివ్యూ చూసుకుంటే మనం ఒక 20-30 ఏళ్ళ క్రితం ఢిల్లీలో జరిగిన ఒక మూవీ కాంప్లెక్స్లో జరిగిన ప్రమాదం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది చూస్తే అవే లోపాలు. టెక్నాలజీ మారింది, టెక్నాలజీ పెరిగింది అండ్ అలాగే రక్షణ చర్యలు పెరిగినాయి. బట్ ఎందుకు జరుగుతున్నాయి? చాలా వందల మంది ప్రాణాలని బలి తీసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వెనుక ఉన్న అసలు సమస్య ఏంటి? ఎందుకు మనం వీటిని రక్షణ భద్రతా చర్యల విషయంలో ఎక్కడ మనం వెనకబడిపోతున్నాం? ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం ఎక్కడైనా కనిపిస్తుంది? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచెట్టిల్ గారు. సురేష్ గారు నమస్తే. ఐ థింక్ ఢిల్లీలో ఉపహార్ అనుకుంటాను, ఉపకార్ ఫైర్ కరెక్ట్. అక్కడ అది చాలా మేజర్ కదా సార్. అక్కడ కూడా మీరు చూసుంటారు, ప్రతి ఫైర్ యాక్సిడెంట్కి పోలీసు వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ యూజ్ చేసిన చిన్న ఒక ఎక్స్క్యూజ్ ఉంది, షార్ట్ సర్క్యూట్. అందరూ హైదరాబాద్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో మంట పట్టుకున్న కొన్ని నెలల ముందు కొంతమంది చనిపోయారు. అప్పుడు కూడా అన్నారు షార్ట్ సర్క్యూట్ అని. అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు అన్నారు యాక్చువల్లీ అక్కడ కరెంట్ లేదు ఆ టైంలో, షార్ట్ సర్క్యూట్ ఎట్లయితుంది. ఇంకా ఏం లేదు మన దగ్గర. ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ పైన ఉన్న బిల్డింగ్స్ అంతా వైలేట్ చేస్తున్నాం. మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ కింద స్కూల్కి ఉన్నది ఒకటే ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్, స్టైర్ కేస్. 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టేశారు వాళ్ళు. కింద ఒక టీ షాప్ ఉంది, అక్కడ ఒక సిలిండర్ పేలింది అనుకోండి. కుంభకోణంలో ఒక ఫైర్ డిజాస్టర్ జరిగింది, గుర్తుంటుంది. 80 పిల్లలు చనిపోయారు దాంట్లో. అప్పుడు ప్రెసిడెంట్ కలాం ఆ యాక్సిడెంట్ గురించి ఆయనకు చాలా మంది పెద్ద ఎంక్వైరీ అంతా జరిపారు. కానీ దాని నుంచి వచ్చిన రికమెండేషన్ ఒక్కటి కూడా పాటించట్లేదు ఇప్పుడు కూడా. ఇవాళ నిన్న రాత్రి యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను చూసిన తర్వాత న్యూస్ పొద్దున చూస్తున్నాను, కానీ రాత్రి చూశాను నేను ఆ న్యూస్. నేను ట్వీట్ చేశాను దాని గురించి. హైదరాబాద్లో ఇవాళ నుంచి ఇన్స్పెక్షన్స్ ఉంటుంది చూడండి. మన కర్నూలు ఫైర్ బస్ డిసాస్టర్ జరగగానే ఇన్స్పెక్షన్లు, వారం తర్వాత అస్సలు ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్. ఇంకా నెక్స్ట్ బస్ యాక్సిడెంట్ అయ్యేదాకా నడుస్తూనే ఉంటుంది, ఎందుకంటే అందరు లంచాలు తీసుకుంటారు. ఓకే, ఎవ్రీబడి ఇన్ ద చైన్ టేక్స్ బ్రైబ్. కమర్షియల్ కాంప్లెక్స్లో మీరు ఎందుకు స్కూళ్ళు పెడుతున్నారు? కమర్షియల్ కాంప్లెక్స్ మొన్న కూడా చూసాం, మన మెట్రో స్టేషన్ పక్కన ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. దానికన్నా ముందు చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది మెయిన్ రోడ్ మీదే, మెయిన్ రోడ్ మీద. ఎందుకు? స్వప్నలోక్లో జరిగిన యాక్సిడెంట్ మనందరూ తెలుసు. దాని రికమెండేషన్స్ ఏమైంది? మొత్తం స్టేర్ కేస్ దగ్గర కూడా మొత్తం బ్లాక్ చేసి పెట్టేస్తారు, కార్డ్బోర్డ్ డబ్బలు అది ఇది మొత్తం. ఒకసారి తాళం వేసి పెట్టేస్తారు కావాలంటే. అది కూడా మీకు ఫైర్ ఎస్కేప్ ఎక్కడ ఉంది మీది? ఇప్పుడు ఈ కేసులో చూడండి, ఈ కేసులో జరిగిన దాంట్లో ఆ డోర్ ఓపెన్ చేయడానికి బయోమెట్రిక్ సిస్టమ్ ఉందంట అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎంట్రీకి ఇవ్వడానికి. అది ఫైర్ పెట్టుకోగానే అది లాక్ అయిపోయింది, ఎవరు బయటికి రాలేకపోయారు. మీరు ఆలోచించండి. బయోమెట్రిక్ మంచిదే, కానీ దానికి ఒక బ్యాకప్ ఉండాలి కదా, ఒక ఎస్కేప్ సిస్టమ్ ఉండాలి కదా, ఒక మాన్యువల్ ఆఫ్ స్విచ్ ఉండాలి కదా దానికి. అది లేదు. ప్రతి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఇది 15 మంది పిల్లలు చనిపోయారు. పోయింది వాళ్ళ పేరెంట్స్కి, పోయింది వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుంది. వాళ్ళ జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. మనం వారం తర్వాత మర్చిపోతాం. ఇక్కడ కూడా అంతే. మన దగ్గర ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఎంతమంది చనిపోయినా కానీ వారం తర్వాత మర్చిపోతారు. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మన దగ్గర చెన్నై ట్రేడ్ సెంటర్ ఉంది సికింద్రాబాద్. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను, నా ల్యాప్టాప్ రిపేర్ చేయడానికో, లేకుంటే అప్గ్రేడ్ చేయడానికో, లేకుంటే ఏదైనా పనికి. చిన్నప్పటి నుంచి చూసాను ఆ చెన్నై ట్రేడ్ సెంటర్. అది యాక్చువల్లీ పార్కింగ్ ఏరియా కింద, కానీ దాన్ని మొత్తం షాప్స్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. చాలామందికి ఉద్యోగం వస్తుంది, చాలామంది ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ కంప్యూటర్ రిపేర్ చేయించుకుంటారు, లేకుంటే కొనుక్కొని వెళ్తారు, అసెంబుల్ చేసుకుంటారు. కానీ రేపు ఒక మంట అక్కడ ఒక ఫైర్ పట్టుకుంటే, అండ్ దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ప్లేస్ టు హ్యావ్ ఎ ఫైర్. గ్రేట్ అంటే నేను ఆ కాంటెక్స్లో చెప్తున్నాను. అంటే అంత ఆపర్చునిటీ ఉంది అక్కడ ఫైర్ పట్టుకోవడానికి, ఎలక్ట్రానిక్ గుడ్స్ అంతా. నేను చెప్తున్నా వాస్తవంగా దానికి ఉన్న 3 ఎగ్జిట్లు 3 ఎంట్రీలు, ఒకటే ఎంట్రీ ఎగ్జిట్, స్టేర్ కేస్ 3 ఉన్నాయి. ఫైర్ పట్టుకుంటే అంతే సంగతి. ఒక్కరు కూడా బయటపడ్డాడు, ఒక 200-300 మంది చనిపోతారు. కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏం లేదు. ఇప్పుడు నేను చెన్నై ట్రేడ్ సెంటర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అది మీరు సిటీలో ప్రతి దగ్గర వెళ్తే ఇదే ఉంటుంది. పార్కింగ్ని మొత్తం కమర్షియల్ చేసుకున్నారు. పార్కింగ్లో జనరేటర్ పెడతారు. ఓకే, పార్కింగ్లో కార్డ్బోర్డ్ డబ్బలు, వుడ్ పీసెస్లు అన్నీ పడి ఉంటుంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎన్ఓసి ఇచ్చేటప్పుడు మీరు రెగ్యులర్గా సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నారా? లేకుంటే ఇచ్చేస్తారు,
డబ్బులు తీసుకుంటారు, దాని తర్వాత ఎన్ఓసి ఇచ్చేస్తారు, ఫినిష్ అయిపోతుంది. 5 అంతస్తుల కన్నా ఎక్కువ ఉన్న బిల్డింగ్కి మీరు ఒక పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎన్ఓసి ఇవ్వాల్సి వస్తుంది. ఎన్ని బిల్డింగ్స్కి ఇచ్చారు మీరు? రెగ్యులర్గా చెక్ చేశారు, హౌసెస్ వర్క్ అవుతుందా, రీల్స్ పనిచేస్తుందా, రీల్ అనేది బాగా పనిచేస్తుందా, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో నీళ్ళు ఉన్నాయా? ఏం లేదు. ఒకసారి ఇచ్చేసారు, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పేస్తాడు, అరే ఆ బిల్డింగ్ నాకు దోస్తురా, మా ఫ్రెండ్ రా, ఇచ్చే పర్మిషన్ అంటారు, ఇచ్చేస్తారు. నేను చెప్తున్నాను రాజావన్ గారు, ఇప్పటి నుంచి ఐ థింక్ ఎవరైనా కోర్టుకి వెళ్ళి, హైకోర్టు లేకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైదరాబాద్లో ప్రతి బిల్డింగ్ని ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి, కమర్షియల్ బిల్డింగ్ స్పెషలీ స్కూల్ పెట్టుకుంటారు కమర్షియల్ బిల్డింగ్లో. వాజవన్ గారు నాకు అక్కడే బాధ అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అంటే ఎట్లయినా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతారు, పిల్లలు ఏం చేస్తారు, ప్యానిక్ అవుతారు వాళ్ళు. కమర్షియల్ బిల్డింగ్లో పెట్టుకుంటారు స్కూళ్ళు, అది వన్ ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది, దానికి ఫైర్ పట్టుకుంటే అంతే సంగతి, ఫినిష్డ్. మీరు జపాన్లో మీరు చూస్తుంటారు, వీడియోలు చూస్తుంటారు మీరు, అక్కడ ఎర్త్క్వేక్ వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి పిల్లల్ని నేర్పిస్తారు. ఎందుకంటే జపాన్ ఇస్ వెరీ సీస్పిక్ ఏరియా, రెగ్యులర్గా వాళ్ళకి ఎర్త్క్వేక్స్ ఉంటుంది, 5 పైనే ఉంటుంది ఎప్పుడు. పిల్లల్ని టేబుల్ కింద వెళ్ళడము, లేకుంటే బిల్డ్ ఒక వాల్ కార్నర్లో వెళ్ళి నిలబడడం అన్నీ నేర్పిస్తారు. ఎస్కేప్ మెకానిజం చూపిస్తారు. స్మోక్లో కూడా చూడండి, ఇవాళ కూడా నేను పోస్ట్ చేశాను నా ఫేస్బుక్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక స్టోరీ ఉండే. చాలామంది చనిపోతుంది మంటలు పట్టుకుంటాం, మంటతో కాదు, ఫైర్తో చాలా తక్కువ మంది చనిపోతారు, స్మోక్తో చనిపోతారు. దానికి కొన్ని బేసిక్ లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను హోటల్ ఇండస్ట్రీ పనిచేసి వచ్చానని చెప్పి నాకు ఆ ట్రైనింగ్ ఉంది, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఏంటి, స్మోక్ విల్ ఆల్వేస్ బి అట్ హయ్యర్ లెవెల్. మీరు కింద నుంచి క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి, ఒక టవల్ ఏమైనా బట్ట ఏమైనా ఉంటే దాన్ని నీళ్ళలో ముంచి ముఖం మీద పెట్టుకోండి ఇట్లా, దెన్ కీప్ క్రాలింగ్. నిలబడకండి, నిలబడితే కథం మీరు దాంతో చనిపోతారు, వెళ్ళాలి అంతే. 90% మంది చనిపోతుంది ఫైర్తో కాదు, స్మోక్ ఇన్హలేషన్తో చనిపోతారు. దానికి సింపుల్ లెసన్ ఇది. కానీ అది ఒక ఎస్కేప్ రూట్. కానీ మన దగ్గర ఉన్న బిల్డింగ్లు చూడండి, పర్మిషన్ ఎందుకు తీసుకుంటారు, ఫైన్ ఎంత కడతారు, దానికి ఒక ఫైన్ కట్టేసి రెగ్యులరైజ్ చేసుకుంటారు. నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా, ఈ మంట పట్టుకుంది అయిపోయిందా? హైదరాబాద్లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, స్వప్నంలోకి తర్వాత చాలా జరిగినాయి. ఒక ఓల్డ్ సిటీలో జరిగింది, మన అది గుల్జార్ హౌస్ దగ్గర కూడా జరిగింది, మొత్తం ఫ్యామిలీ చాలా మంది పోయారు దాంట్లో. హూ ఇస్ రెస్పాన్సిబుల్? నాంపల్లి ఫర్నిచర్ పెద్ద షాప్ అంటే అట్లీస్ట్ కొంతమంది బతికి బయటపడతారు, 8 మంది చనిపోయారు. దాని తర్వాత కింద ఏం జరుగుతుంటే దాన్ని పక్కన ఇంకో కెమికల్స్ ఉండే అంట దాని కింద. ఆలోచించండి, ఎవరు అలా అనుమతిస్తున్నారు ఇదంతా? బికాస్ ఆఫ్ ప్యూర్ షియర్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కోర్టు ఒక ఆదేశం ఇవ్వాలి. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు మొన్న ఇది పెడస్ట్రియన్స్ గురించి రాశారు చూడండి, ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి. ఆ రోజు నేను ట్వీట్ చేశాను, ఇక్కడున్న జిహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, 3 కమిషనర్ అందరికి చేశాను. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? పెడస్ట్రియన్ రైట్, ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పారు. ఏమైనా యాక్సిడెంట్ అయితే డబ్బులు ఈ కమిషనరేట్ వాళ్ళు కట్టాలి. యాక్సిడెంట్ అయితే దే హ్యావ్ టు పే ద మనీ, డ్యామేజెస్, హాస్పిటలైజేషన్ కాస్ట్. అది మంచిది. ఇప్పుడు నుంచి నేను అదే ప్రేక్షకులు కూడా చెప్తాను, మీకు ఎక్కడైనా పెడస్ట్రియన్ క్రాసింగ్ లేకుండా, మీరు పెడస్ట్రియన్ అంటే మీరు నడుచుకుంటూ పోవడానికి స్పేస్ లేదు, మీరు రోడ్ మీదకి వచ్చారు, వెనక నుంచి ఒక బండి వచ్చి కొట్టింది అనుకోండి, యూ కెన్ సూ ద మున్సిపల్ కార్పొరేషన్. మీరు వాళ్ళ మీద కేసు వేయవచ్చు. వాళ్ళ డబ్బులు, మీ ట్రీట్మెంట్ డబ్బులు వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది. ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ పోల్లు, టెలిఫోన్ పోల్లు, షాపులు, డిస్ప్లే సామాన్లు అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేస్తారు వాళ్ళు. ఎవరండి, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్? ఇది యాక్సిడెంట్. పెడస్ట్రియన్ రైట్స్ పక్కన పెడితే మనం బిల్డింగ్లు చూడాలి. ప్రతి బిల్డింగ్లో జనరేటర్ ఎప్పుడు బేస్మెంట్లోనే ఉంటుంది, అక్కడి నుంచే మంట స్టార్ట్ అవుతుంది. అండ్ స్పెషల్లీ యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది వాసుదేవన్ గారు? సాటర్డే నైట్ టు సండే. ఎందుకంటే ఎవరు ఉండరు. ఎవడో ఒక ఎంప్లాయీ కంప్యూటర్ ఆన్ చేయకుండా, మానిటర్ ఆఫ్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. లేకుంటే ఒక ఏసీ ఆఫ్ చేయకుండా, ఇండివిజువల్ స్ప్లిట్ ఏసీ ఉంటే అది ఆఫ్ చేయడానికి మర్చిపోతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకు తెలిసిందే ఫైర్ ఎందుకు జరుగుతుందని. థర్డ్ రేట్ వైరింగ్ వాడుకుంటారు. ఓకే, కరెక్ట్ వైరింగ్ వాడరు. ఇదంతా ఉన్నప్పుడు కూడా మన దగ్గర గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు? జీరో. ఏం లేదు. యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అందరు ఫుల్ డిస్ప్లేలో ఉంటారు, మేము అది చేసాం, ఇది చేసాం, నెక్స్ట్ డే నుంచి ఇన్స్పెక్షన్లు, అది ఇది. మన దగ్గర అమీర్పేటలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అని చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు, కోచింగ్ సెంటర్. ఇది కూడా కోచింగ్ సెంటర్లో జరిగింది ఇది. ఓకే, యానిమేషన్ నేర్పిస్తున్నాను, మన దగ్గర కూడా నేర్పిస్తారు. మీరు ఎప్పుడైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళారా వాసుదేవన్ గారు? ఒకసారి వెళ్ళారు కదా మీరు. ఇట్ ఈస్ ఐమ్ టెలింగ్ యూ, ఒక యాక్సిడెంట్ జరిగితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మినిమం ఒక 200 నుంచి 300 పిల్లలు చనిపోతారు. దుంకేస్తారు పైనుంచి, వాళ్ళకి ఇంకే ఎస్కేప్ రూట్ లేదు. మొత్తం హోర్డింగ్లతో కవర్ చేసేసారు. ప్రతి
క్లాస్ రూమ్ బయట మొత్తం హోర్డింగ్లు, అన్ని 10x10, 20x10, విండో లేదు, ఎస్కేప్ లేదు, ఏం లేదు. నేను పేరెంట్స్ని తప్పు పడుతున్నాను వాసుదేవన్ గారు, మీరు పిల్లల్ని కూడా తప్పట్లేదు. వాళ్ళు పాపం వెళ్ళి నేర్చుకుంటే మీరేం చేస్తున్నారు? అట్లీస్ట్ వీళ్ళు కాలేజ్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్, దే కెన్ హ్యావ్ దర్ ఓన్ బ్రెయిన్స్ ఉంది, వాళ్ళకి ఆలోచించడానికి కొంచెం కెపాసిటీ ఉంది. స్కూల్కి మీరే అడ్మిట్ చేస్తున్నారు కదా, మీరు అడిగారా స్కూల్ వాళ్ళ దగ్గర? ఈ ఒక్కటే స్టేర్ కేస్ ఉంది, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పిల్లల్ని ఇంకొక స్టేర్ కేస్ నుంచి తీసుకెళ్ళిన ప్రొవిజన్ ఉందా మీ దగ్గర అని అడిగారా? లేదు. పిల్లల్ని వెళ్ళి అక్కడ పడేశారు, అంతే, కథం అయిపోయింది, మీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్. రేపు జరిగినప్పుడు ఏడ్చుకుంటారు కుంభకోణం లాగా. ప్రతి దాంట్లో బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఎల్డర్స్ అయితే ఏమైనా చేసుకుంటారు. మన ఢిల్లీలో అది బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్లో, హోటల్లో ఫైర్ 5 రూమ్లు పర్మిషన్ ఇస్తే ఆవిడ 25 కట్టుకున్నాడు లోపల, ఎస్కేప్ లేదు, ఏం లేదు, గ్లాస్ విండోస్ పెట్టేశాడు. స్మోక్ ఇన్హలేషన్తో చాలా మంది చనిపోయారు. ఇక్కడ కూడా అంతే. మన దగ్గర సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర హోటల్లో మంట పట్టుకుని చాలా మంది చనిపోయారు. దాంట్లో ఏం జరిగింది దాని తర్వాత? వాట్ మెజర్స్ డిడ్ యూ టేక్? ఐమ్ టెలింగ్ యూ, ఈచ్ ఆఫ్ ద గైజ్ ఎవరు సంతకం పెడుతున్నారు చూడండి, రిటైర్ అయితే కూడా క్రిమినల్లీ వాళ్ళని దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్, క్రిమినల్లీ. ఎందుకంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్. మీరు లంచం తీసుకున్నారా తెచ్చుకోలేదో నాకు తెలియదు, కానీ ఇది ఆ ఫ్యామిలీకి చాలా మటుకు జీవితం మొత్తం వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అది మన దగ్గర బస్సెస్ ఉండొచ్చు, ఇట్లాంటి బిల్డింగ్లు ఉండొచ్చు. రెసిడెన్షియల్ పక్కన పెట్టాడు, ఎందుకంటే రెసిడెన్షియల్కి చాలా మటుకు ఇప్పుడు ఉన్న దాంట్లో సేఫ్టీ మెజర్స్తోనే కడుతున్నారు. స్టేర్ కేసులు పెద్దగా ఉంటుంది, అది కూడా 2-3 స్టేర్ కేసు ఉంటుంది, సమ్హౌ దే కెన్ ఎస్కేప్. కానీ ట్రైనింగ్ లేదు. ఏదనంటే ఫైర్ సేఫ్టీ వీక్ అని ఒకటి ఉంటుంది, ఒక డమ్ తీసుకొచ్చి దాంట్లో పెట్రోల్ పోసి ఇషన్ కొడతారు దీంతో. అది కాదు. యూ షుడ్ టీచ్ పీపుల్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎ బిల్డింగ్. నేను చెప్పాను చూడండి, ఆ టవల్, చిన్న ఒక టవల్ చాలు మీ జీవితం కాపాడుకుంటున్నారు. అది చేయలేదు, మనం నేర్పించలేదు, పిల్లలకి నేర్పించలేదు, ఎవరికి నేర్పించలేదు. అందరూ అనుకుంటారు మంట అంటే వీల్ గో అండ్ ఫైర్. నో, సారీ, 10% విల్ గెట్ కిల్డ్ లైక్ దట్. రిమైనింగ్ 90% స్మోక్తో చనిపోతారు, స్మోక్ ఇన్హలేషన్. మొన్న ఢిల్లీలో జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్లో దే వాజ్ అ ఫారిన్ కపుల్, ఐ థింక్ ఆఫ్రికా నుంచి వాళ్ళు. దే ఎస్కేప్డ్, ఎందుకంటే వాడికి ట్రైనింగ్ ఉండే అంట. వాళ్ళు ఏం చేశారు, బాత్రూమ్లో వెళ్ళి షవర్ ఆన్ చేసేసారు. షవర్ ఆన్ చేసి, ఫుల్ షవర్ ఆన్ చేసి ట్యాప్లన్నీ ఆన్ చేసేసారు. వాళ్ళ మీద స్ప్రే చేసుకున్నారు. దాని తర్వాత టవల్ మొక్క మీద పెట్టుకున్నారు. టిల్ ద ఫైర్ పీపుల్ అరైవ్డ్. ఫైర్ పక్కన రూమ్లో అంతా మంట పట్టుకుంది, కానీ వాళ్ళ మీద ఏం చేయలేకపోయింది, నీళ్లు పడుతుంది ఒక కంటిన్యూస్గా. సింపుల్ థింగ్స్, కానీ మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వరు. ఈ ఫైర్ సేఫ్టీ వీక్ ఒకటే ఉంటే, విచ్ ఇస్ ద మోస్ట్ రిడిక్యులస్ థింగ్. నేను కూడా పార్టిసిపేట్ చేశాను దీనికన్నా ముందు, కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు. పెద్ద డ్రామా అది. కొన్ని ప్లేస్ అయితే ఫైర్ ఎగ్జిస్టింగ్విషర్ ఎట్లా యూజ్ చేయాలని సెక్యూరిటీ గార్డ్కి తెలియదు, ఎందుకంటే వారానికి వాళ్ళు మారుతుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అండ్ వాళ్ళు ఏం పర్మనెంట్ కాదు, ఒక ఏజెన్సీ వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. వాడికి బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. సెల్యూట్ కొట్టిన ఇట్లా సెల్యూట్ కొట్టాలి, రిజిస్టర్లో ఎంటర్ చేసుకోవాలి, ఇదే నేర్పిస్తారు వాళ్ళు. మొన్న అక్షరధామ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, చూసుంటారు మీరు. ఒక యంగ్స్టర్ చనిపోయారు, 29 సంవత్సరాలు. షాక్ కొట్టేదాని పైన వెళ్తూ దేని మీద పట్టుకున్నాడు, టెంపుల్ బయట షాక్ కొట్టింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ పారిపోయింది ఇమీడియట్గా. ఇంకా పాప 2-3 వెళ్ళి వాడిని గుంజారు, కానీ అప్పుడు దాకా హీ డైట్. అది కూడా లేదు వాసుదేవన్ గారు. నేను చెప్తాను, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర మీరు చూడండి, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇంటి పక్కన ఉంటుంది. మీరు చేయి ఒకసారి దాన్ని తాకుతుంది, అంత దగ్గర ఉంటుంది. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు బిల్డింగ్లకి? సెట్ బ్యాక్ ఎక్కడ ఉంది? సెట్ బ్యాక్ అస్సలు లేదు హైదరాబాద్లో. పార్కింగ్లు ఇంకోటి, ఎక్కడ కావాలంటే అక్కడ పార్కింగ్. జగదీష్ మార్కెట్ నుంచి మీరు కోటికి వెళ్ళండి, మీరు సికింద్రాబాద్ వైపు రండి, మీరు ఈవెన్ గుజరాత్కి వెళ్ళి ఎక్కడైనా వెళ్ళండి, మీరు ఈవెన్ హైటెక్ సిటీ వైపు కూడా అంతే సంగతి. ఎక్కడ చూసినా అక్కడ పార్కింగ్. అప్పుడు ఒక పోలీసు వాడు వస్తాడు, సైరన్ కొడతాడు, ఫోటోలు తీసుకుంటాడు, అయిపోయింది కథ. ఇది మన దగ్గర ఉన్న ఇష్యూ. మన దగ్గర జీవితానికి విలువ లేదు వాళ్ళు. ఓకే, అది స్టాలిన్ ఎవరో చెప్పారు, ఈ స్టాలిన్ కాదు, మన ఒరిజినల్ స్టాలిన్ చెప్పారు. ఐ థింక్ సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్. ఒకరు చనిపోతే ట్రాజడీ అంట, 1 మిలియన్ చనిపోతే ఒక 1 మిలియన్ డైడ్ అని చెప్పొచ్చు. మన దగ్గర అయితే 140 కోట్ల మంది ఉన్నారు, 15 మంది చనిపోతే ఏం పోయిందిలే అని చెప్పేసి. యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళారు, చూశారు, దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇది లక్నో బిల్డింగే కదా. ఆయన వెళ్ళి చూస్తాడు, ముఖ్యమంత్రి ఆయన రెస్పాన్సిబిలిటీ అది. దాని తర్వాత ఎవరు, హూ గేవ్ ద పర్మిషన్, సస్పెండ్ చేస్తారు వాడిని. ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది, గేమింగ్ అండ్ డామినేషన్ స్టూడియోలో జరిగింది అది. అదేంటారు సార్ వాసుదేవన్ గారు, మన దగ్గర నేను చెప్తున్నాను చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్లో ఇట్స్ అ సిట్టింగ్ టిండర్ బాక్స్. జస్ట్ లైక్ నేను చెన్నై ట్రేడ్ సెంటర్ గురించి చెప్పాను చూడండి, బేస్మెంట్లో, అట్లనే ఇది కూడా అంతే, నిప్పుల కుంపటి అంతే.
ఈజీగా. అండ్ థర్డ్ ఇస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని కమర్షియల్ బిల్డింగ్లో పెట్టుకున్నారు. వాళ్ళ గ్రౌండ్ పోనీయండి, అట్లీస్ట్ కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్కి గ్రౌండ్ ఉన్నాయి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ పెడితే లేకుంటే ఎర్త్క్వేక్ వస్తే పిల్లలు గ్రౌండ్కి పరిగెత్తొచ్చు. ఇక్కడ ఎక్కడ గ్రౌండ్ ఉంది? బిల్డింగ్ నుంచి బయటికి రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్.